అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు నీతో ఒక రహస్యం చెప్పాలి, ఒంటరిగా విను తల్లి, ఎవ్వరితో చెప్పకుండా విను, ఇది నీ జీవితానికి సంబంధించిన రహస్యమని. ఇక అమ్మ వాక్కు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 966064. తల్లి, ఈ అమ్మవాకు వినడానికి వచ్చావు కదా, నీతో ఒక రహస్యం చెప్పాలనే వచ్చాను. ఏ దిక్కును తిరుగు చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయని బాధపడుతున్నావు. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి మనసు విసిగి చెందిపోయి ఉన్నావు. ఇలా నిన్ను చుట్టుముట్టిన చిక్కుల నుంచి కాపాడేందుకు ఎవరున్నారు అని ఆత్రానంగా ఎదురు చూస్తున్నావు కదా. ఈ శక్తి స్వరూపిణి వారాహి ఉండగా నీకు దిగులేందుకు? అదీ కాకుండా ఇక మీద నీ జీవితంలో చిక్కులు, కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యాన్ని చెబుతాను, విను. నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోకుండా అనుసరించు. ఎవరి దగ్గర మోసపోకు. అవమానం అనేది అస్సలు పడకు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీకు మంచి సలహాలను, మంచి దారిని నేను చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి, ఓపికగా ఉండాలి. కానీ ఓటమి, మోసాలు వెంబడిస్తుందని భయపడి నువ్వు చేసే పని నుంచి వెనుకంజ వేయవద్దు. మార్చుకోవాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయం అనేది నీకు అందుకుంటావు. కష్టాలను, మోసాలను చూసి జీవితంలో ఇక నుంచి మంచి కాలం ఆరంభమైనది అని, ఇక నా జీవితంలో మంచి కాలం వస్తుందా అని బాధపడుతున్నావు. ఇవన్నీ దాటి తొక్కుకుంటూ నిలబడగలిగితేనే నీ జీవితం. తల్లి చూడమ్మా, కష్టాలను, బాధలను, హేళనలు, మోసాలను, అవమానాలను, ఓటములను వీటి అన్నిటినీ దాటి తీరాల్సిందే. కష్టం, దుఃఖం మాత్రమే అనుభవిస్తూ ఉన్నాను. నా జీవితంలో ఇక నుంచి అంతులేని ఆనందం రాబోతుంది అని నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే కష్టం తర్వాత సుఖం రావటం సహజం. పెద్ద మొత్తంలో ఈ ఆనందాన్ని అందుకోబోతున్నావు. అది ధన రూపంలో కావచ్చు, సంతోషం, శుభవార్తలు ఏదైనా కావచ్చు. నువ్వు గెలవాలంటే ఏం చేయాలో, నీ వల్ల ఏది అవుతుందో అదే చెయ్యి. వీలైనంత వరకు ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నించకుండా మాత్రం గమ్మును కూర్చుంటే అది అంతకంటే ఓటమి అనేది వేరొకటి ఉండదు. ఎవరైతే నిన్ను కిందకి లాగాలని చూశారో వాళ్ళ ముందు నువ్వు తలెత్తుకొని గెలవాలి. ఇలాంటి విషయాలు మాత్రమే ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి. అది గెలుపు మాత్రమే. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఓర్వలేకపోయినా నీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండు. అందరినీ గమనిస్తూ సహించి ఉండు. నీ కోపం నీకు ఎంత మంచికైనా దిగజారేలా చేస్తుంది. ఎంతటికైనా దిగజారి నిన్ను అధాపాతాళానికి తొక్కేస్తుంది. అందుకే ఆ కోపాన్ని అదుపులో పెట్టుకో. ఎవరైతే నిన్ను దూరం పెడతారో దూరంగా ఉండు. వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ రోజు వస్తుంది. సందర్భాలు నేను తీసుకొస్తాను. గొప్పగా నిన్ను మాట్లాడితే వెంటనే పొంగిపోకు. నిన్ను హేళన చేసినప్పుడు కుంగిపోకు. మారుతాయి, అన్నీ మారుతాయమ్మా. అందరూ ఒకేలా ఉండాలని ఏమీ లేదు కదా, అలా ఉండరు కూడా. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఒకరైతే నిన్ను అవమానించారా, ఒకరు నిన్ను పొగిడేరా, నవ్వుతూ ఉండు. కొత్తగా చూసారా, అది నవ్వుతూ ఉండు. నిన్ను హేళన చేశారా, నీ వల్ల ఏమీ కాలేదని నిన్ను కిందకు లాగుతున్నారా, నవ్వుతూ చూస్తూ ఉండు. నీకైన సందర్భం, నీకైన సమయం ఖచ్చితంగా వస్తుంది. ఆ సమయంలో నువ్వేంటో నువ్వు నిరూపించుకోవాలి. ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకున్నప్పుడు నీ ప్రయత్నానికి ఫలితం రాకుండా ఎలా ఉంటుంది?
నిన్ను అవమానించిన వారే నీ విలువని తెలుసుకొని వస్తారు. కన్నీరు రాకుండా పళ్ళు కరుక్కొని అలాగే ఉండు. అంతా కూడా ఈ వారాహి తల్లి నీ ఎదుగుదల చూసి వారి ముక్కు మీద వేలేసుకునేలా చేస్తాను. ఈ అమ్మ నీకు ఉండగా నువ్వు దిగులెందుకు పడతావు? వాళ్ళందరూ ఎలా అయినా పోని, నువ్వు మంచి స్థాయికి రావాలి. అదే వారికి సమాధానం కావాలి. శ్రమించు, కష్టపడి శ్రమించు. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించు. గెలిచినప్పుడు అవమానంగా కాకుండా వాటిని ఒక పాఠాలుగా తీసుకో. ఈ మాటలన్నీ గుర్తుంచుకో. నీ జీవితంలో బాధలు, కష్టాలు అన్నీ కూడా అలవోకగా వేగిరిపోతాయి. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు తల్లి. ఇక నుంచి ఎవ్వరూ లేరని నువ్వు బాధపడకు. ఎవ్వరు తాకలేనంతగా నిన్ను ఎత్తుకు ఎగరేస్తాను. అంతగా నిన్ను విస్తరిస్తాను. నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరు నచ్చరో వాళ్ళ నుంచి దూరంగా ఉండు. అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఏం జీవించాలి అని నా మీద వేసిన కొన్ని నమ్మకాలని నేను నిలబెట్టుకుంటాను. నీ అన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. అది ఈ అమ్మ బాధ్యత కూడా. ఇక మీద నీకు అంతా మంచే జరుగుతుంది. నీ భవిష్యత్తు బంగారంలా మెరిగిపోతుంది. దానికి పూచి నేనే తల్లి. నీ మనసు గాయపడినా అవంతా కూడా నువ్వు ఓర్చుకున్నావంటే అంతకు మించి రెట్టింపు ఆనందం నీ జీవితంలో వస్తుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. ప్రతి విజయానికి కారణం నీ యొక్క మౌనం, సహనం కూడా ఒక భాగమవుతుంది అని గుర్తుంచుకో. మనిషికి సంతోషాన్నిచ్చేది డబ్బు, నగలు, ఆస్తి కాదు, ప్రేమ, అభిమానాలతో కూడిన బంధాలే. అలాంటి మంచి బంధాన్ని నీ దగ్గరికి చేర్చుకొని నువ్వు ఆనందంగా ఉండు. అలాంటి బంధాలను ఎప్పుడూ దూరం చేసుకోకు. నీకు తోడుగా ఈ వారాహి తల్లి కూడా ఉన్నాను. నీ ప్రార్థనలన్నీ నెరవేర్చి పెడతాను. నీ దగ్గర ఏది ఉందో దాంతో తృప్తిపడు. లేని దానితో నువ్వు ఎంత ఆర్భాటం చేసినా, ఆరాటపడినా వస్తుందా? రాదు. ఇక నీ జీవితంలో జరగదు అన్న విషయాలు ఏమీ ఉండదమ్మా. ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో కష్టాలు అనేవి మేఘంలా చుట్టుముట్టి వర్షం వచ్చే ఆనందంగా మారిపోతుంది. కష్టాలన్నీ మబ్బులైతే ఆ యొక్క ఆనందం అనేది వర్షంలా నిన్ను తడిపేస్తుంది. ఆ ఆనందంలో తప్పకుండా తడుస్తావు తల్లి. బాధతో మనసుని కుదురుగా లేకపోతే నీలో ఎన్నో బాధలనేవి మేల్కొంటాయి. వాటినంతా పక్కన పెట్టి ప్రతినిత్యం సంతోషంగా ఉండు. ప్రేమ, అభిమానాలు అడుగంటిపోయిన ఈ రోజుల్లో మంచి మనుషులు దొరకటం కరువైపోయింది కదా. అలాంటి మనుషుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకు. ఎవరు చూపులు నీ మీద పడ్డా ఆ దిష్టిని అరించటానికి ఈ శక్తి స్వరూపిణి ఎప్పుడు కూడా నా కరుణ చూపు నీ మీద ఉంటుంది. కావున ఓపికగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈ అమ్మ నీతో ఉందని నిశ్చింతగా ఉండు. ఎన్నిసార్లు నువ్వు మోసపోయినా సరే ఎప్పుడు ఇతరులని మోసం చేయాలని మాత్రం అనుకోవద్దు. మోసం చేస్తే దానికి ఫలితం అప్పుడే అనుభవిస్తారు తల్లి. నువ్వు నిజాయితీగా ఉన్నావంటే అందుకైన ఫలితం నిజాయితీయే నీకు అందిస్తుంది. నిన్ను గౌరవించని, లెక్క చేయని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండవద్దు. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారికి అస్సలు పట్టించుకోవద్దు. ఎవరికి సాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం మాత్రం తలవద్దు. కుదిరితే సాయం చేయి, లేకపోతే ఊరుకో. అంతేకాని ఎవరికి చెడు తలవక తల్లి. నీకు కావలసిందన్నీ కూడా ఈ వారాహి అమ్మ నీకు తప్పక అందిస్తాను. నీకు ఈ శక్తి స్వరూపిణి అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. ఈ వారాహి అమ్మే నీకు అండగా ఉండగా నిశ్చింతగా ఉండు తల్లి. ప్రశాంతంగా నిద్రపో. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.